మరో బ్రేకింగ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నూతనంగా నిర్మించిన చెర్లపల్లి కొత్త టెర్మినల్ స్టేషన్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరవుతారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై భారం తగ్గించడంలో భాగంగా చెర్లపల్లి టెర్మినల్ను రైల్వే శాఖ నిర్మించింది. దీనికి 413 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. చెర్లపల్లి టెర్మినల్ను అత్యాధునిక వసతులతో నిర్మించారు. విమానాశ్రయాన్ని తలపించే తరహాలో దీనిని నిర్మించారు. ప్రయాణికులకు అన్ని రకాల వసతులు ఉండే విధంగా అధునాతనంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 9 ప్లాట్ఫారంలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లో ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్ల సంఖ్య సరిపోకపోవడంతో ఒత్తిడి పెరుగుతుంది. రైళ్లు ప్లాట్ఫామ్లు లేక ఆలస్యం అవుతున్నాయని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో ఇక్కడే అనేక రైళ్లు ఆగనున్నాయి. ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్ రెడ్డి. విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ సిగలో ముస్తాబైన మరొక మణిహారం అనుకోవచ్చు చెర్లపల్లి రైల్వే స్టేషన్. అయితే ఈ చెర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ అయితే నేడు ప్రధానమంత్రి మోదీ మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించున్నారని ప్రధాన కారణం వచ్చైతే విషయం తెలిసింది. ఇక ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కేశవ్ రెడ్డి, కిషన్ రెడ్డి, అలాగే సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్బాబు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తదితరులు అయితే పాల్గొన్నారని తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 28నే ఈ టెర్మినల్ ప్రారంభం కావాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఒక వారం రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రారంభోత్సవం అయితే వాయిదా పడింది. అది నేటికి కుదిరిందనుకోవచ్చు. ఇంకా ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే కనుక సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ చాలా వరకు తగ్గనుంది. ఇటు ఆ రకంగానే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉండడం వల్ల ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఈ స్టేషన్ చేరుకునే వీళ్ళు. ఎందుకంటే రైల్వే స్టేషన్ కు రావాలన్నా, రైల్వే స్టేషన్ దిగింటికి వెళ్లాలన్నా కూడా నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా ఉన్న నేపథ్యంలో ఇది ఒక వెసులుబాటు. ఇక ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా ఆధునిక హంగులు సదుపాయాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. మరి ప్రయాణికులు రాకపోవడం అనుగుణంగా దాదాపు దీనైతే క్లియర్ సెట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ చెర్లపల్లి 2వ ప్రయోగాల నుంచి నూతన రైల్వే టెర్మినల్ కు అభివృద్ధి చేశారు. ఆ స్టేషన్ లో మొత్తం 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక పురుషులు, స్త్రీలు ప్రత్యేక విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ కూడా ఉన్న పరిస్థితి. ఒక ఎయిర్పోర్ట్ లో తలపించేలాగా ఇది సెట్ మొత్తం కూడా నిర్మించడం జరిగింది. ఇక మొదటి అంతస్తులో క్యాఫ్టేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల ఒక టెర్మినల్ వెడల్పుతో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 6 మీటర్ల వెడల్పులో మరొక బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 9 ప్లాట్ఫామ్ లో 7 లిఫ్ట్లు అమర్చారు. అది 6 ఎస్కలేటర్ కూడా ఉన్నాయి. అంటే చాలా వరకు అత్యాధునిక హంగులతో ఈ రైల్వే టెర్మినల్ అయితే నిర్మాణం జరిగించవచ్చు. ఇక దీనికోసం మొత్తం కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్పేతో పాటు కార్లు, బైకులు కలిపింది. అంటే ఇప్పుడున్న ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీటన్నిటినీ కూడా గమనించి భవిష్యత్ తరాలకు ఉపయోగించేలా ప్రత్యేకంగా అత్యాధునికంగా, ఆధునికంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఒకేసారి అంటే 3 రైళ్లు కూడా హోల్డింగ్ చేసే సదుపాయం దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగనర్ వెళ్లే కాగనర్ ఎక్స్ప్రెస్ అంటే మంగళవారం నుంచి అంటే ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీంట్లో. ఇది మొత్తానికి నేనైతే మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి చేతుల మీదుగా చెర్లపల్లి టెర్మినల్ అయితే ఓపెన్ కానుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.